హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్పైస్ అండ్ స్మైల్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మటన్ దమ్ బిర్యానీ ప్రిపరేషన్ చూద్దామండి. చాలా అన్నం కూడా చాలా పలుకులుగా, మటన్ కూడా జ్యూసీగా బాగా ఉడికిపోయి వస్తుంది. ఒకసారి చేసే విధానాన్ని చూసేద్దాం రండి. ఇక్కడ ముందుగా నేను 1 కేజీ మటన్ తీసుకున్నానండి. ఆ కేజీకి నేను ఈ మసాలాలన్నీ మిక్స్ చేసి కర్డ్, అలానే ఆయిల్, లెమన్ ఇవన్నీ స్క్వీజ్ చేసేసి వేసేసి ఒక 1 నైట్ మొత్తము ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచేసానండి. నెక్స్ట్ డే మార్నింగ్ నేను బిర్యానీ ప్రిపేర్ చేయడానికి. సో ఇందులో చిల్లీ పౌడరు, గరం మసాలా, మటన్ మసాలా, అలానే బిర్యానీ మసాలా, ఉప్పు, కారము, పసుపు, అలానే ధనియా పౌడరు, జీరా పౌడర్ ఇవన్నీ కలిపి మిక్స్ చేసి ఒక బాక్స్లో వేసుకొని నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచాను. ఇలా చేయడం వల్ల ముక్క బాగా సాఫ్ట్గా వస్తుందండి. ఇంక మళ్ళీ మనం దీన్ని ఉడకబెట్టాల్సిన అవసరం ఉండదు ఇలా చేయడం వల్ల. సో నెక్స్ట్ డే మార్నింగ్ నేను దీనంన్నిటిని ఒక గిన్నెలో తీసుకున్నాను. దీనిలోనే కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసి మిక్స్ చేసి ఉంచాను. ఒక 4-5 చిల్లీలు తీసుకొని అవి పొడవుగా చీల్చేసి దీనిలో మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు టైంలో సాల్ట్ చూడండి, సాల్ట్ సరిపోతే కొద్దిగా ఒక 1/2 స్పూన్ సాల్ట్ చల్లండి. సో ఇవన్నీ తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత నేను ఒక 1/2 అవర్ ముందున రైస్, ఒక 2 గ్లాసెస్ రైస్ తీసుకొని దాన్ని నానబెట్టుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు బిర్యానీ కోసం అని ఉడకబెట్టడానికని ఈ మసాలాలు తీసుకుంటున్నానండి. ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళలో ఈ బిర్యానీ మసాలాన్ని వేసేసాను. షాజీరా, ఇలాచి, లవంగాలు, చెక్క ఇవన్నీ తీసుకున్నాను. బిర్యానీ ఆకు ఇవన్నీ తీసుకొని సాల్ట్ వేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకున్నాను. తర్వాత నేను ఇక్కడ ఆయిల్ తీసుకొని దానిలో ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నానండి. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్ని బాగా చాప్ చేసేసి సన్నగా ఇలాగ ఫ్రై చేశాను. పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఒక 1/2 అవర్ తర్వాత మనం నానబెట్టుకున్న ఈ ముక్కల్ని ఒక 10 to 15 మినిట్స్ ఉడకనిచ్చానండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గనివ్వండి. ఇంకా ఆయిల్ ఏమీ మిక్స్ చేయవసరం లేదు, వాటర్ ఏమీ మిక్స్ చేయవసరం లేదు. అది ఒక 15 మినిట్స్ ఉడకనిచ్చిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసేయండి. ఈ టైంలో నేను కూడా ఇంకా వాటర్ కూడా బాగా బాయిల్ అవ్వడానికి పెట్టేశానండి. ఇది బాగా బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసేసి కొద్దిగా అన్నము ఒక 80% ఉడికితే సరిపోతుందండి. 80 to 90% ఉడికితే సరిపోతుంది. మనం అలా మెతుకొని పెట్టుకుంటే అది 3 ముక్కలుగా విడిపోతే కరెక్ట్గా మనకు కరెక్ట్ స్టేజ్లో ఇంకా ఆపేసేయాలి దాన్ని. అన్నం పొంగొచ్చిన తర్వాత ఒక 2 మినిట్స్ అలాగ ఉడకనివ్వండి రైస్ని. ఇంకా అది ఆపేసేసేయండి. ఆపేసేసి ఓన్లీ ఆ రైస్ మాత్రమే డ్రైన్ చేసుకొని ఈ మటన్లో మిక్స్ చేసేసేయండి. ఇలా మిక్స్ చేసేటప్పుడు లేయర్స్గా ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసి ఒక 2 లేయర్స్గా వేయండి. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా దమ్ము పెట్టేయండి. ఒక మందపాటి క్లాత్ తీసుకొని దాన్ని తడిపేసేసి ఈ ప్లేట్కి ఈ విధంగా పరచండి. నేను ఈ రైస్లో ఇప్పుడు కొద్దిగా గరం మసాలా స్ప్రింకిల్ చేస్తున్నాను. అలానే నెయ్యి, కొద్దిగా మిల్క్ ఇవన్నీ మిక్స్ చేసి వేయండి. ఇలాగ మందపాటి టవల్ తీసుకొని నేను ఆ ప్లేట్కి చుట్టేసేసి ఇలా పెడుతున్నానండి దమ్ము. ఇలా చేయడం వల్ల దమ్ అనేది బయటికి రాదు.
ఇప్పుడు దీనికోసమని ఒక పాత ఐరన్ ప్లేట్ని తీసుకొని దాని మీద ఈ బౌల్ని పెట్టేసేసేయండి. పెట్టేసి బరువు కోసమని ఏదో ఒక బరువు పెట్టండి. నేను ఇక్కడ నాది ఉల్లుదుంటే అది పెట్టేస్తున్నాను రోలు. ఈ విధంగా పడడం వల్ల దమ్ము బయటికి రాదండి, బాగా ఉడికిపోతుంది రైస్ కూడా. మటన్ బిర్యానీకి ఒక 40 మినిట్స్, ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టండి. ఒక 20 మినిట్స్, ఒక 10 మినిట్స్ మీడియంలో పెట్టండి. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసేసి ఇంకా ఉడకనివ్వండి. 45 మినిట్స్కి మనకి మటన్ బిర్యానీ దమ్ కంప్లీట్ అవుతుందండి. సో ఫైనల్గా మన బిర్యానీ కంప్లీట్ అయిపోయింది. ఇలా అవుతుంది. 40 మినిట్స్ తర్వాత ఇంకా స్టవ్ ఆపేసి అది బాగా కూల్ అయ్యేదాకా అంతే ఉంచండి. ఒక 10 to 15 మినిట్స్ దాన్ని అంతే ఉండనివ్వండి. ఆ తర్వాత మూత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి చూడండి, రైస్ ఇలాగా పొడిపొడిలాడుతూ ముక్క కూడా బాగా మెదిగిపోయి ఉంటుందండి. జ్యూసీగా అలాగే బాగా మెత్తగా ఉంటుంది, గట్టిగా ఉండదు. ఈ విధంగా చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఈ వీడియో ఎలా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి ఈ విధంగా మటన్ బిర్యానీ చేసి ఎలా ఉందో తప్పకుండా నాతో షేర్ చేయండి. ఉంటాను, బాయ్.